భద్రాచలంలో సంచలనం రేపిన 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. భద్రాచలం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాప్ కేసును ఛేదించారు. బాలుడు ఆచూకీ లేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలంలో ఏఎస్పీ రోహిత్ రాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కిడ్నాప్ వివరాలను వెల్లడించారు. 6వ తారీఖున మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మిస్సింగ్ బాయ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 363. మిస్సింగ్ బాయ్ ఏజ్ వచ్చేసి 8 years, భద్రాచలం వాస్తవ్యుడు. ఈ కేసు పైన మనం డిఫరెంట్ బృందాలుగా ఏర్పడి అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ కూడా వెరిఫై చేసి నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ నిందితులు A1, A2, A3 అన్నపూర్ణ, అనుష, సాయిరామ్ వీళ్ళందరూ కూడా భద్రాచలం పట్టణ వాస్తవ్యులు. వీరు మిస్సింగ్ బాయ్ స్కూల్ పక్కన వీళ్ళ ఇల్లు ఉంది. సో వీళ్ళకు ముందు నుంచి కూడా ఒక 1-2 months నుంచి కూడా ఈ మిస్సింగ్ బాయ్ని టేమ్ చేస్తూ మచ్చిగా చేసుకొని చాక్లెట్స్ ఇస్తూ చేసి ఒక పథకం ప్రకారం వీళ్ళు ముగ్గురు కలిసి రాజమండ్రిలో ఉన్న తులసి అనే బెండ తులసి ద్వారా ఇద్దరు దంపతులకు డాక్టర్ స్నేహలత అదేవిధంగా ఇసాక్ గున్నం, వీళ్ళు ఇసాక్ గున్నం అడ్వకేట్ కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ స్నేహలత విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్లకు పిల్లలు లేని కారణంగా మీడియేటర్ బెండ తులసి ద్వారా ఈ బాలుని తీసుకుపోయి వాళ్ళకు అమ్మడం జరిగింది. దీనికి మొత్తం కూడా వాళ్ళు 4.5 lakhs పే చేయడం జరిగింది. దీంట్లో 50,000 వచ్చేసి మీడియేటర్ బెండ తులసికి, అదేవిధంగా 4 lakhs కూడా ఈ ముగ్గురు అన్నపూర్ణ, అనుష, సాయిరామ్ వీళ్ళు ముగ్గురు కూడా తీసుకోవడం జరిగింది. మనకు CCTV ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈరోజు మార్నింగ్ ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా యాక్చువల్గా అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ త్రూ తెలుసుకొని మిగతా ముగ్గురిని కూడా బెండ తులసి మీడియేటర్ అదేవిధంగా ఈ దంపతులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరి దగ్గర నుండి 3.1 lakh వర్త్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 6 cell phones కూడా వారి దగ్గర నుంచి రికవర్ చేశాం. మిస్సింగ్ బాయ్ని కూడా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్స్ అదేవిధంగా చైల్డ్ లైన్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళ తల్లికి కూడా అప్పచేయడం జరిగింది. థ్యాంక్ యూ. అదేవిధంగా వాళ్ళకు కూడా అక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర కూడా వీళ్ళకు కొంచెం ఆధార్ కార్డు రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే వచ్చినప్పుడన్నా వాళ్ళు డ్రాప్ అవ్వాల్సిందే, బట్ అది తెలిసినాక కూడా దే వెంట్ ఫర్ అడాప్షన్. యాక్చువల్గా ఏంటంటే మనకు రూల్స్ ప్రకారం కూడా దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ కారా ప్రకారం అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కింద దాని ప్రకారం పోయి ఆ స్లాట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా బైపాస్ చేసినంటేనే వీళ్ళకి ఇది కూడా ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్ మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ విధంగా వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. అదే పరిచయాలు ఇలా పిల్లలు లేని వారి గురించి అన్నాక వీళ్ళకి కూడా ఏంటంటే మైండ్లో సరే